హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ బిట్టు వ్లాగ్స్. ఇదైతే డిసెంబర్ 27th రోజు మేము షిరిడికి వెళ్ళిన ర్యాండమ్ వ్లాగ్ అనమాట. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక హోటల్ రూమ్ అయితే తీసుకున్నాము. అక్కడ మేము లేడీస్ అయితే ఒక గ్రూప్గా కొన్ని పిక్చర్స్, వీళ్ళు మా కో సిస్టర్స్ విత్ మా ఆడపడుచుతోని జెంట్స్ గ్రూప్ అంతా కొన్ని పిక్చర్స్ దిగినాం అనమాట. ఇది వచ్చేసి ఫ్యామిలీ, ఎవరెవరి ఫ్యామిలీ వాళ్ళు కొన్ని ఫొటోస్ అయితే దిగిన తర్వాత అక్కడ నుంచి మేమందరం అయితే టెంపుల్కి వెళ్ళినాము దర్శనం చేసుకోనికి, బాబా దర్శనం చేసుకోవడానికి వెళ్ళినాము. అక్కడైతే ఇంకా నేను ఫోన్ అయితే అక్కడే లైన్లో పెట్టేసిన, కౌంటర్ దగ్గర ఇచ్చేసినాం కాబట్టి అక్కడైతే లోపల ఏమి వీడియో అదంతా షూట్ చేయలేదు. బయటకు వచ్చిన తర్వాత అన్నదానం సత్రంకి వెళ్ళి అక్కడే లంచ్ చేసుకుందాం అనేసి వెళ్ళినాము. అక్కడైతే ఫోన్స్ అలా ఉండే. ఇదైతే అక్కడ లంచ్ అదంతా చేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే హోటల్కి వచ్చేసినాము. అక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజు మా బాబు బర్త్డే ఉండే. మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మేము చేసినాం అనమాట విత్ హీస్ కజిన్స్. అందరం కలిసేసి ఇంకా ఫ్యామిలీ తోటి అందరు ఫ్యామిలీ తోటి ఇక బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు ఇక వాడైతే ఫుల్ హ్యాపీ ఉండే ఆ రోజు. ఇంకా అందరూ బచ్చపాటి ఉండే కదా, మన ఫ్రెండ్స్ అందరూ చిన్నపిల్లలు. సో యాక్చువల్ ఏమైందంటే లాస్ట్ ఇయర్ కూడా అన్ఫార్చునేట్గా మన బర్త్డేకి మేము బయటికి వెళ్ళినాము విత్ ఫ్యామిలీ. మేమందరం ఇప్పుడు ఎవరైతే వీడియోలో కనిపిస్తున్నారో వాళ్ళందరము లాస్ట్ ఇయర్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినాము. ఈ ఇయర్ కూడా అంటే ప్లానింగ్ తోటి వెళ్ళినాము. బట్ ఏంటంటే అది ఆ రోజు కలిసి వచ్చింది. మాకు ట్రైన్ టికెట్స్ అన్నీ ఆ రోజు బుక్ అయినాయి. వాడైతే ఆ రోజు ఫుల్ హ్యాపీ అనమాట. ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ వానికి కేక్ తినిపించి మంచిగా వానికి బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట విష్ చేసి. ఆఫ్టర్ సెలబ్రేషన్స్ కూడా నైట్ ఇంకో దర్శనానికి వెళ్ళుండే మేమందరము. ఇది వచ్చేసి అయితే డే 2 అనమాట షిరిడీలో. డే 2 కూడా మేము ద్వారకామాయి దగ్గరికి వెళ్ళేసి మా మదరు, నేను, మా కో సిస్టర్స్ మేమందరం వెళ్ళి ఇంకొక దర్శనం చేసుకున్నాం అనమాట. 3 దర్శనాలు చేసుకున్నాం అప్పుడైతే మేము షిరిడీలో. ఆ దర్శనాలు అన్నీ అయిపోయిన బస్సులో ఎంజాయ్ చేసుకుంటూ పోయినాము. ఇదంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టేసినాను అనమాట, నేను కూడా బోర్ కాకుండా. బస్లో ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత అయితే గ్రీష్మేశ్వర టెంపుల్కి అయితే మేమందరం వచ్చేసినాము విత్ ఫ్యామిలీ. వచ్చిన తర్వాత ఆ రోజు అయితే మా అందరికీ ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆ రోజు ఇయర్లోనే లాస్ట్ మండే ఉండే. ఇక మేమందరం మంచిగా దర్శనాలు అయితే అవన్నీ చేసుకున్న తర్వాత కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగినాం అనమాట. ఫ్యామిలీ ఫొటోస్ అయితే అందరం కలిసి ఫొటోస్ అయితే కొన్ని పిక్చర్స్ అయితే దిగిన తర్వాత చూసుకుంటే అయితే మా పిల్లల ముఖాలన్నీ ఆ రోజు వాడిపోయినాయి ఫుల్గా. ఎందుకంటే ఆ రోజు లాస్ట్ మండే కాబట్టో ఏమో తెలియదు, బట్ ఎప్పుడు అట్లనే క్రౌడ్ ఉంటుందో కూడా తెలియదు. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండే. ఇక దర్శనం అయిపోయిన తర్వాత అయితే కొంచెం సేపు రిలాక్స్గా కూర్చొని మేమైతే అక్కడనే పక్కకు ఒక హోటల్లో అయితే లంచ్ చేసేసుకొని మళ్ళీ సేమ్ బస్లో ఈవినింగ్ ఇంకొక టెంపుల్కి అయితే మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఆ టెంపుల్ వచ్చేసి భద్రమారుతి టెంపుల్ అనమాట. ఆంజనేయ స్వామి ఉంటాడు అక్కడ. దర్శనం అది అయిపోయిన తర్వాత అక్కడనే ఫోటో సెషన్ కోసం అనేసి కొన్ని హార్సెస్ అయితే పెట్టినుండే వాళ్ళు ఒక 2. అక్కడ మేమైతే కొన్ని ఫొటోస్ దిగినాం అనమాట. ఇక అక్కడ మనకి ఫుల్ యూటిలైజ్ చేసుకున్నాం ఆ గుర్రాలను కూడా చేసేసుకొని కొన్ని పిక్చర్స్ అయితే దిగేసి ఇంకా ఆ రోజు నైట్ ఇంకా అక్కడనే మేము కొంచెము చిన్నగా చుట్టుపక్కల కూడా తిరిగేసి అయితే ఇంకా ఆ రోజు నైట్ 10 o'clock అట్లా మా ట్రైన్ ఉండే. ఇక మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయినాము.